హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో పాలినామియల్స్ ఎక్సైజ్ 2.2లో 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. థర్డ్ ప్రాబ్లం 6x² - 3 - 7x. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు డిగ్రీ ప్రకారం ఆర్డర్లో రాసుకోవాలి. 6x² - 7x - 3. ఈ రెండు నెంబర్స్ని మనం ప్రొడక్ట్ చేసుకుంటాం. సో 6 × 3 18. ఈ 18ని 2 నెంబర్స్ కింద మల్టిప్లై చేసుకొని దాన్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేసుకుంటే మనకి -7 అనేది రావాలి. సో 18ని నేను 9 2s కింద రాసుకుంటున్నాను. సో 9 2s are 18. ఇక్కడ నాకు -7 అనేది రావాలి కాబట్టి ఎప్పుడైనా బిగ్ నెంబర్కి మైనస్ ఇచ్చుకోవాలి. సో -9 + 2 మనకి -7 అవుతుంది. సో 6x² ఈ -7x బదులు నేను -9x + 2x కింద డివైడ్ చేసుకుంటున్నాను. యాజ్ టీస్ టర్మ్ సరిపోతుందండి. -7x -3. ఈ రెండిట్లోనూ కామన్గా నాకు x అనే టర్మ్ ఉంది. అలాగే 6లోను 9లోను నాకు 3 అనే నెంబర్ కామన్గా ఉంది. సో దాన్ని కామన్ తీసుకుంటే 3x. 6లో 3 అనేది 6 2s are 6 2 × 3 అనేది 6 కదండి. సో ఇందులో 3 అనేది మనకి కామన్ తీసాం కాబట్టి రిమైనింగ్ మనకి 2 ఉంది. 2x²లో x అనేది ఇక్కడ ఉంది కాబట్టి రిమైనింగ్ x మైనస్ మన 3 × 3 9 కాబట్టి 3 కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ 3 మిగిలింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ 2x - 3 ఉంది. సో దానికి నేను +1 రాసుకుంటున్నాను. సో రెండిటికి కామన్గా 2x - 3 అలాగే రిమైనింగ్ 3x + 1 ఇది వచ్చిందండి. ఇప్పుడు టు ఫైండ్ జీరోస్ పుట్ p ఆఫ్ x ఈక్వల్ టు 0. సో p ఆఫ్ x ప్లేస్లో 0ని అప్లై చేసుకున్నాం. సో దీనికి రెండింటికి 0 అనేది వర్తిస్తుంది కాబట్టి 2x - 3 = 0, 3x + 1 = 0. -3 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే మనకి +3 అవుతుందండి. అలాగే మల్టిప్లికేషన్లో ఉన్న 2 అనేది ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. x = 3/2. అలాగే 3x + 1 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది. మల్టిప్లికేషన్లో ఉన్న 3 అనేది ఇటు వస్తే డివిజన్లోకి వస్తుందండి. x = -1/3. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకుందాం. వెరిఫికేషన్లో ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్, వీటిని సమ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ది -1/3 ప్లస్ సమ్ అంటే ప్లస్ కాబట్టి 3/2. ఈ రెండిట్లో ఇది ప్రొడక్ట్ చేసుకుంటామండి. కామన్గా ఏం లేవు కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే 3 2s are 6. సో 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -2 ప్లస్ 2 అనేది 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 3 9 +9 - 2. సో 7/6. ఇది సమ్ ఆఫ్ జీరోస్. సో దీనికి మనం ఫార్ములా కూడా వేసుకుంటే కోఎఫిషియంట్ ఫార్ములా వేయమన్నారు కదండి. ఇది మీకు ఐడియా ఉందని నేను వేయలేదు. సో కోఎఫిషియంట్స్ ఇది ఫార్ములాలో ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x మనకి ఏముందండి -7 ఉంది. ఫార్ములాలో ఉన్న మైనస్ కాకుండా అక్కడ మనకి నెంబర్ -7 బై కోఎఫిషియంట్ ఆఫ్ x²ని తీసుకుంటే మనం 6 -× ప్లస్ అవుతుంది. సో 7/6 రెండు సరిపోయాయి మనకి. నెక్స్ట్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫస్ట్ది -1/3 ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ 3/2 -1 × 3 -3 3 × 2 6. సో థర్డ్ టేబుల్ 1 టైం 2 టైం క్యాన్సిల్ అవుతుందండి. -1/2 ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో మనం ఫార్ములా అనేది వేసుకుంటే
ఫార్ములా ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనం కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే మనకి కాన్స్టెంట్ టర్మ్ అనేది -3 అయ్యిందండి. సో అది వేసుకుంటాం. -3 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనకి ఇక్కడ 6 ఉంది. సో 3 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 3 1s are 3, 3 2s are 6, -1/2. ఇది వెరిఫికేషన్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఫోర్త్ ప్రాబ్లం అండి. 4u² + 8u. సో లెట్ p ఆఫ్ u ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ అని తీసుకోవాలి, యూ ఉంటే యూ అని తీసుకోవాలండి. టర్మ్ ఏది ఉంటే అది తీసుకోవాలి. సో p ఆఫ్ u ఈక్వల్ టు 4u² + 8u. ఈ రెండిటిలోనూ మనం 4 అనేది కామన్ తీయొచ్చు, u అనేది కూడా కామన్ తీయొచ్చు అండి. సో నేను ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు, సో నేను 4uని కామన్ తీసుకుంటున్నాను. 4 అనేది బయటకు వచ్చేసింది, కామన్ టర్మ్ u. ఇక్కడ ఇంకొక u అనేది రిమైనింగ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ u అనేది కామన్ తీసాం కాబట్టి 4 అనేది కూడా కామన్ వచ్చింది. 4 2s are 8, రిమైనింగ్ మనకి 2 అనేది మిగులుతుంది. మనం ఇదొక టర్మ్ అనుకుంటే టు ఫైండ్ జీరోస్ p ఆఫ్ u ఈక్వల్ టు 0. ఇక్కడ u ఉంది కాబట్టి యూని పెట్టాం. p ఆఫ్ u ఈక్వల్ టు 0. సో ఒక్కొక్క టర్మ్ని 0కి పెట్టుకుంటే 4u ఈక్వల్ టు 0, u + 2 ఈక్వల్ టు 0. u ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉన్న 4 ఇటు వస్తే డివిజన్ అవుతుంది, 0/4. సో 0/4 అంటే ఆబ్వియస్లీ 0. u ఈక్వల్ టు +2 అనేది ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే -2 అవుతుందండి. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకుందాం. వెరిఫికేషన్లో ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్లో ఫస్ట్ టర్మ్ 0 ప్లస్ సెకండ్ టర్మ్ -2. సో మనకు ఆన్సర్ -2. ఇదే మనం ఫార్ములాలో వేసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ u కాబట్టి u బై మనకి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో అదే రాసుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ u² మైనస్ ఇక్కడ మనం తీసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ u అనేది మనకి ఏముంది అంటే 8 ఉందండి. సో 8 బై కోఎఫిషియంట్ ఆఫ్ u² అంటే మనకి 4 ఉంది. 4 అనేది 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, -2. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఈక్వల్ టు ఒక నెంబర్ 0, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ -2. 0తో మనం ఏది మల్టిప్లై చేసినా మనకి 0నే వస్తుంది కాబట్టి 0. అదే మనం ఫార్ములా ద్వారా రాసుకోవాలి అనుకుంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో మనం కాన్స్టెంట్ టర్మ్ చూసుకుంటే మనకి ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ u², 4u² + 8u. అసలు మనకి కాన్స్టెంట్ టర్మే లేదు కాబట్టి మనం ఆ ప్లేస్లో 0 పెట్టుకుంటాం. 0 బై కోఎఫిషియంట్ ఆఫ్ u². సో కోఎఫిషియంట్ ఆఫ్ u² తీసుకుంటే మనం 4 ఉంది, 4. సో 0/4 అంటే ఆన్సర్ 0. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.